నమో వినాయక అందరికి నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతమండి. ఈ రోజు నుండి శనిదేవుడి అనుగ్రహం ఉండటం వలన తులారాశి జాతకుల జీవితం పూర్తిగా మారబోతూ ఉంది. అద్భుతవంతమైన శుభ ఫలితాలు అనేవి వీరి జీవితంలోకి అడుగుపెట్టబోతూ ఉన్నాయి. వీరు ఇప్పటి వరకు ఏదైతే జీవితం కోరుకున్నారో ఆ విధంగా వీరి లైఫ్ అనేది మారబోతూ ఉంది. అలాగే ఈ యొక్క తులారాశి వ్యక్తులకి ఒక స్త్రీ కారణంగా కూడా ఈ సమయం నుండి పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా జీవితం విశేషవంతంగా మారబోతూ ఉంది. అయితే అసలు తులారాశి జాతకంలో చూస్తే రేపటి నుండి వీరికి ఏ విధంగా ఉంటుంది, అసలు ఒక స్త్రీ కారణంగా వీరి యొక్క జీవితం అనేది ఏ విధంగా మారిపోబోతూ ఉంది, ఎటువంటి విషయాలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే పూర్తి విషయాలన్నిటినీ మనం ఇప్పుడు ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాము. అయితే మిత్రులారా, ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక కొత్తగా మీరు మన ఛానల్ చూస్తూ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అప్డేట్స్ అని సెలెక్ట్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. ఇక అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో 7వ రాశి తులారాశి. ఈ యొక్క తులారాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వివరాల్లోకి వచ్చినట్లయితే గనుక శని భగవానుడు అని పేరు తెలిస్తేనే సాధారణంగా ప్రతి ఒక్కరి గుండెలో కూడా భయం అనేది పుడుతూ ఉంటుంది. ఎందుకంటే శని భగవానుడు తమకు ఏదో ఒక నష్టాన్ని కష్టాన్ని తెచ్చి పెడతాడు అని, ఎన్నో కష్టాలు వాళ్ళు ఎదుర్కోవలసి వస్తుంది అని, ఇన్ని రోజుల నుండి సంతోషం దూరం అయిపోతుంది అని ప్రతి ఒక్కరూ కూడా భయపడిపోతూ ఉంటారు. కానీ ఏ మనిషి అయితే ఎలాంటి తప్పులు చేయకుండా, ఎవరికి అపకారం కీడు అనేది తలపెట్టకుండా, ఎవరిని కూడా మోసం చేయకుండా తన పని తాను చేసుకుంటూ చేతనైతే నలుగురికి సహాయం చేస్తూ ముందుకు వెళతారో ఆ మనిషి వద్దకు మాత్రం శని భగవానుడు ఎప్పుడు కూడా కష్టాలను తెచ్చి ముందర పడేయడు. వారికి ఎప్పుడు కూడా మంచి జరిగేలానే శనిదేవుడు చూసుకుంటాడు. అయితే ఈ సమయంలో తులారాశి వారికి విశేష మార్పు అనేది చోటు చేసుకోబోతోంది. అయితే ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు, కానీ తులారాశి వారికి అయితే వీరి జీవితంలో ఎన్నో అద్భుతమైన మార్పులు అయితే కలగబోతూ ఉన్నాయి. తులారాశి వారికి ఈ సమయం నుండి పట్టిందల్లా బంగారంలా ఉండబోతోంది. ముఖ్యంగా ఎన్నో ఏళ్ల నుంచి తులారాశి వాళ్ళు ఎదుర్కొంటున్న అన్ని సమస్యల నుంచి, అలాగే కష్టాల నుంచి వీరికి విముక్తి లభించబోతోంది. మీకు ఎలాంటి ఇబ్బందులు సమస్యలు కానీ ఉన్నా అవి అయితే ఇక మీదట తొలగిపోబోతూ ఉన్నాయి. ఈ రోజు నుండి గ్రహాలలో ఎన్నో శుభయోగాలు పెను మార్పులు కలగడం చేత వీరి జీవితంలో అద్భుతవంతమైన మార్పులు కలగబోతున్నాయి. శని దేవుడు ఈ సమయంలో మీకు ఎక్కడా కూడా ఎలాంటి పరీక్షలు అనేవి మీకు పెట్టడం లేదు. శనిదేవుడు మీకు మంచిని ప్రసాదించబోతూ ఉన్నాడు. కెరియర్ పరంగా కూడా తులారాశి వాళ్లకు శని దేవుడి అనుగ్రహంతో కలిసి రాబోతూ ఉంది. మీకు కెరియర్ పరంగా ఎలాంటి మార్పులు జరగాలని మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఇన్ని రోజులుగా మీరు ఎదురు చూస్తూ ఉన్నారు, అలాంటి మార్పులన్నీ కూడా ఈ సమయంలో మీరు పొందగలుగుతారు. ఇక మీ తోటి సహ ఉద్యోగులతో మీకు అనుకోని కారణంగా మీకు చిన్న చిన్న విభేదాలు వచ్చే సమస్యలు ఉన్నా కూడా వాటి నుండి మీరు ఈజీగా బయటపడగలుగుతారు. దాన్ని మీరు ఓర్పుతో సహనంతో ఎదుర్కొంటారు. దీనివలన మీకు అంతా కూడా ముందు ముందు మంచే చేకూరుతుంది. అదేవిధంగా తులారాశి వ్యక్తులకి మీ వృత్తి ఉద్యోగాలలో మీరు కోరుకున్న విధంగానే ఉద్యోగపరంగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, అలాగే వేరే ఉద్యోగ అవకాశాలు, ఇటువంటివి అన్నీ కూడా మీ జీవితంలో ఇప్పుడు పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచన చేయకూడదు. ఇక మన రోజువారీ దైనందిన జీవితంలో మన యొక్క పనుల ద్వారా మనం ముందుకు వెళ్తూ ఉంటాము. అక్కడ మనకు చాలామంది పరిచయం అవుతూ ఉంటారు. ఆ పరిచయాలు ఒక్కోసారి ప్రేమగా మారితే ఒక్కోసారి స్నేహంగా మారుతాయి. అలాగే ఒక్కోసారి కొంతమంది వ్యక్తులు మనతో శత్రుత్వాన్ని పెంచుకుంటారు కూడా. అలాగే మధ్యలో నుండి మనల్ని వదిలి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉంటాయి.
ఈ విధంగా చాలా వరకు కూడా మనలో చాలామందికి జరుగుతూనే ఉంటాయి. అయితే కొంతమంది శత్రువులుగా మారి వెళ్ళిపోతే మరి కొంతమంది మాత్రం మనతో జీవితకాలం తోడుగా నిలుస్తారు. అలా ఈ సమయంలో మీకు ఒక స్త్రీ అయితే పరిచయం కాబోతూ ఉన్నారు. ఆ పరిచయమైనటువంటి స్త్రీ కారణంగా అలా మీ జీవితం అద్భుతంగా మారిపోబోతోంది. అది మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఒక స్త్రీ అయితే ఈ సమయంలో తప్పకుండా మీకు పరిచయం అవుతుంది. తను మీకు మంచి స్నేహితురాలిగా మారుతుంది. తన పరిచయం కారణంగా మీ యొక్క జీవితం చాలా బాగుంటుంది అనే చెప్పవచ్చు. మిమ్మల్ని వాళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నము చేస్తారు. దీనికి కారణంగా ఆ స్త్రీ మీ యొక్క ప్రతి విషయంలో కూడా మీకు సపోర్టుగా ఉంటూ మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇక దీనికి కారణంగా మీరు ఎంతో కాలం నుండి కూడా కోరుకున్న స్థాయికి మీరు వెళతారు. మీరు ఎంతో ఎత్తుకి ఎదుగుతారు. మీరు కోరుకున్న విధంగానే జీవితాన్ని మార్చుకోవడానికి శుభప్రదమైనటువంటి సమయం మీ చేతిలోకి వస్తుంది. ఎంతో కాలం నుండి మీరు వ్యాపారపరంగా ఏదైనా కొత్తగా బిజినెస్ని మొదలు పెట్టాలని ఆలోచన చేస్తున్నా, మీలో ఈ ఆలోచన ఉన్నట్లయితే గనుక ఇది శుభప్రదమైనటువంటి కాలం మీ చేతికి వస్తోంది. మీరు ఏ కొత్త పనిని చేయాలి అని అనుకున్నా, ఏది మీరు మొదలు పెట్టాలి అని అనుకున్నా కూడా ఇది మీకు మంచి కాలంగా ఉండబోతోంది. కాబట్టి మీకు వచ్చేటటువంటి ఈ అదృష్ట సమయాన్ని మాత్రం వదిలిపెట్టుకోకండి. పూర్తిగా వినియోగించుకునే ప్రయత్నమే చేయాలి. ముఖ్యంగా మీతో పరిచయమైనటువంటి ఒక స్త్రీ కారణంగా మీ జీవితం మాత్రమే మారుతుంది అని కాదు. మీ జీవితంలో ఉండేటటువంటి మీ జీవిత భాగస్వామి వలన అవ్వచ్చు, లేదా మీ తల్లిగారి కారణంగా మీ జీవితము మారవచ్చు, లేదా మీ తోబుట్టువులైనటువంటి అక్క, చెల్లి వీరి కారణంగా కూడా మీ జీవితం అనేది మారవచ్చు. కాబట్టి మీకు వచ్చేటటువంటి ఈ మార్పుని చూసి మీరు ఖచ్చితంగా ఆనందానికి గురవుతారు. ఇక ఎవరైతే గతంలో మిమ్మల్ని వద్దు కాదు అనుకుని వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరూ కూడా ఈ సమయంలో మళ్ళీ మీ దగ్గరకు వాళ్ళు తిరిగి రాబోతున్నారు. అలాగే మీకు వారు క్షమాపణలు చెప్పి మీతో కలిసి ఉండడానికి ప్రయత్నము చేస్తారు. అదేవిధంగా అన్ని విషయాలలో కూడా మీకు సపోర్టుగా కూడా వాళ్ళు నిలుస్తారు. అలాగే గతంలో ఎవరైనా శత్రువులు మీతో ఉంటే గనుక వారు ఈ సమయంలో మీతో మిత్రులుగా మారబోతూ ఉన్నారు. ఈ యొక్క తులారాశి వారికి ఈ శనిదేవుడి యొక్క అనుగ్రహం ఉండటం కారణంగా వీరి యొక్క జీవితంలో, విద్యా జీవితంలో విశేషంగా మార్పులు చూస్తారు. విద్యార్థులకు అన్ని శుభ ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. తులారాశి విద్యార్థులకు ఎప్పుడు కూడా స్టడీస్ పైన కాన్సన్ట్రేషన్ మీరు చూపిస్తూ ఉంటారు. అందరికంటే కూడా మీరు ఈ సమయంలో మంచిగా చదువుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. కాన్సన్ట్రేషన్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే పుస్తకంలో ఉన్నదే కాకుండా బయట ప్రపంచం ఎలా ఉంటుంది, బయట ఏం జరుగుతుంది, అసలు ఈ ప్రపంచాన్ని ఎలా చదువుకోవాలి, అలాగే మీకు ఎటువంటి అంశాలలో ఉపయోగాలు ఉన్నాయి అని తెలుసుకునే ప్రయత్నం ఎక్కువగా చేస్తారు. ఇలాంటి మైండ్ సెట్ ఉన్న విద్యార్థులకు ఇది మంచి సమయం అని చెప్పుకోవాలి. అలాగే ఎన్నో కొత్త కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఇది ఎంతో మంచి సమయం అనేది చూసుకోవాలి. తులారాశి వాళ్లకు ఆరోగ్యపరంగా చూస్తే ఎటువంటి అనారోగ్య సమస్యలు కనిపించడం లేదు. ఈ సమయంలో ఆరోగ్యం అయితే చాలా బాగుంటుంది. అలాగే ఎంతో కాలంగా మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుండి కూడా మీరు అయితే పూర్తిగా బయటపడతారు. ఇక తులారాశి జాతకులు ఇప్పటి వరకు సమాజంలో ఏదైతే పేరు, గౌరవ మర్యాదలు కోల్పోయాము అని బాధపడుతూ ఉన్నారో ఆ పేరు, గౌరవ మర్యాదలు ఈ సమయంలో మీరు తిరిగి సంపాదించుకుంటారు. అదేవిధంగా మీ కుటుంబ పరంగా కూడా మీకు రిలేషన్షిప్స్ అనేవి ఇప్పుడు బాగా మెరుగుపడతాయి. మీ వాళ్ళు అని అనుకునే వారితో కూడా మీకు ఆనందకరమైన జీవితాన్ని తప్పకుండా పొందుతారు అని చెప్పడంలో ఏమాత్రం డౌట్ లేదు. చూసారు కదా తులారాశి జీవితంలో ఏ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి అనేది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తెలుసుకోవడం కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్